బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇక కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబుకి ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది అని చెప్పి పిఆర్ టీం అంటున్నారు. ఒకసారి అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు. నూర్, మరి కాసేపట్లోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. నిజంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేంత స్థాయిలో మోహన్ బాబుకు ఏం గాయాలయ్యాయి, అసలు ఎలా గాయపడ్డారు, ఏం చెప్తున్నారు పిఆర్ టీం? మోహన్ బాబు రంజిత్ పైన దాడి చేసిన తర్వాత టెక్నికల్గా తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. దాడి చేసిన చాలాసేపు తర్వాత లీగల్ సలహా తీసుకున్న తర్వాత అతను ఒకసారిగా నా ఆరోగ్యం క్షీణించింది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేసి హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టే నిజ జీవితంలో కూడా మోహన్ బాబు నటిస్తూనే ఉన్నారు. ఎలాగో ఈరోజు 10:30 గంటలకి మోహన్ బాబు కమిషనర్ ముందర హాజరవ్వాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఆయన ఆన్సర్గా ఇవ్వాలి. కాబట్టి అది తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన మోహన్ బాబు ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది, నేను రాలేకపోతాననేసి కూడా ఆయన న్యాయవాదితో ఒక మెసేజ్ పంపించే అవకాశం ఉంది. మోహన్ బాబు కూడా ఆ యాంగిల్ కూడా ప్రిపేర్ అయిన పరిస్థితి. ఇప్పుడు సాధారణంగా ఇలాంటి అంశాల్లో పోలీసులు చాలా వేగంగా స్పందిస్తారా, చాలా పకడ్బందీగా మోహన్ బాబుని తీసుకెళ్తారా, లేకపోతే హెల్త్ బులెటిన్ పైన డిపెండ్ అవుతారా అనేది కూడా ఒక చర్చనాంశంగా మారింది. ప్రస్తుతం అయితే ఆరోగ్యం అంత క్షీణించలేదు, హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు లేవు. కానీ నార్మల్ అంటే షుగర్ బీపీ లో అయింది, అందువల్లనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాన్ని కూడా అనేసి వాళ్ళు కుటుంబ సభ్యులతో పాటు పిఆర్ టీం చెప్పిన పరిస్థితి. కానీ హెల్త్ బులెటిన్ ఇష్యూ చేస్తారనేసి కూడా వాళ్ళ వైపు నుంచే ఒక పుకార్లు సృష్టించారే తప్ప కమిషనర్ ముందర హాజరయ్యే అవకాశాలు లేవు, అంత పెద్ద ఇష్యూ ఏం మోహన్ బాబుకు లేదనేది కూడా వైద్యులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.